అతడు దొంగ, ఇలా దొంగతనం చేసి అలా దొరికిపోవటం అతడి స్పెషాలిటీ. ఓ సినిమాలో డైలాగ్ ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అచ్చంగా ఇలానే జరుగుతోంది. లేని లిక్కర్ స్కామ్లో దొంగ సాక్ష్యాలను సృష్టించబోయి ఎప్పటికప్పుడు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా విమానంలో హీరోయిన్తో ప్రయాణం చేసిన వెంకటేష్ నాయుడు దగ్గరున్న డబ్బులన్నీ మద్యం కుంభకోణానివే అని ఓ దొంగ కథను సృష్టించి దొరికిపోయారు. ఎల్లో మీడియా సృష్టించిన ఆ కథ బెడిసి కొట్టింది. వెంకటేష్ నాయుడు ప్రయాణించిన విమానం ప్రస్తుతం సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్కు చెందిన కంపెనీ బుక్ చేసింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టడంతో ఎల్లో మీడియాకు, పచ్చ పార్టీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. మద్యం అక్రమ కేసులో వారం రోజులుగా వెంకటేష్ నాయుడు చుట్టూ రకరకాల కథలను అల్లుతోంది తెలుగుదేశం పార్టీ, దాని తోక ఎల్లో మీడియా. వెంకటేష్ నాయుడు హీరోయిన్ తమన్నాతో గతంలో ప్రయాణించిన విమానంలోని ఫోటోను పెట్టి ఓ పెద్ద కట్టుకథను చంద్రబాబు ఆదేశాలతో ఎల్లో మీడియా వండి వార్చింది. మద్యం డబ్బులతోనే వెంకటేష్ నాయుడు ఇలా జల్సాలు చేశారంటూ ప్రచారం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి వెంకటేష్ నాయుడు అంటూ బాకా ఊదారు. తర్వాత తమన్నాతో విమానంలో ప్రయాణించే ఫోటోను పెట్టి ప్రత్యేక విమానాల్లో జల్సా ప్రయాణాలు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ విమానం ఫోటో వెనక గుట్టు మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రట్టు చేసింది. వెంకటేష్ నాయుడు ప్రయాణించిన ఆ విమానాన్ని బుక్ చేసింది సీఎం రమేష్ కు చెందిన కంపెనీగా టికెట్ వివరాలను బయటపెట్టింది. సీఎం రమేష్ కి చంద్రబాబుకి ఉన్న దోస్తానా ఎలాంటిదో రాష్ట్రంలో చిన్న పిల్లాడు కూడా చెబుతాడు. మరి ఈ విమానాన్ని రిత్విక్ కంపెనీ పేరుతో బుక్ చేశారు కాబట్టి సిట్ వీరిని ఎందుకు విచారించడం లేదని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఈ చార్టెడ్ ఫ్లైటు ప్రస్తుత బీజేపీ నాయకుడు, గతంలో చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండు, సీఎం రమేష్కి సంబంధించిన ఫ్లైటు. బుక్ చేసిందేమో మధు క్రియేషన్స్, ప్రయాణించిందేమో తమన్నా భాటియా, వెంకటేష్ నాయుడు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందండి? ఏం వాదనలండి ఇవి? ఇది కుట్రకు పరాకాష్ఠగా వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన ఆధారాలతో తెలుగుదేశానికి దిమ్మ తిరిగింది. ఈ విమానం కథ కూడా అడ్డం తిరిగిందని లబోదిబ్బోమంటోంది. మద్యం కేసులో సిట్, ఎల్లో మీడియా, టీడీపీ కలిపి సృష్టించిన ఒక్కో తప్పుడు సాక్ష్యం ఇలా అటూ ఇటూ తిరిగి ఎల్లో బ్యాచ్ కే రివర్స్ లో తగులుతోంది. 11 కోట్ల కథ ఇప్పటికే సాక్షాత్తు ఏసీబీ కోర్టు బెడ్స్ కొట్టింది. వెంకటేష్ నాయుడు వీడియోను తెచ్చి అతడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అంటూ ప్రచారం చేశారు. వెంకటేష్ నాయుడుకి తెలుగుదేశం పార్టీతోనే అత్యంత సాన్నిహిత్యం ఉందన్న విషయం ఫోటోలతో సహా బయటపడింది. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీభరత్ ఇలా ఎంతో మంది టీడీపీ నేతలతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు విమానం కథతో కూడా ఎల్లో మీడియా తన డొల్లతనాన్ని బయట పెట్టుకుంది.